వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలస్తీనియన్ల జీవితాలను బుగ్గి చేసిన గాజా యుద్ధం. సీజేఐపై దాడి చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత. కర్ణాటకలో విషాదంగా మారిన విహారయాత్ర. హిమాచల్లో ఘోర ప్రమాదం, బస్సుపై విరిగిపడ్డ కొండ చర్యలు. జేఎన్టీయూలో భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలను పరిశీలించిన మధ్యప్రదేశ్ బృందం. ఏపీ తెలంగాణలో పప్పు కుంభకోణం, వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గాజా స్ట్రిప్ను విధ్వంసం చేసింది. 2 ఏళ్ల ఈ యుద్ధం గాజాను ఓ శిథిల నగరంగా మార్చింది. జరిగిన నష్టాన్ని సంఖ్యలు మాత్రమే చెప్పలేవు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 21 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను ఈ యుద్ధం ఎంతలా దెబ్బతీసిందో, 365 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఎంతలా నాశనం చేసిందో అర్థం చేసుకోవడానికి కొన్ని గణాంకాలు మనకు సహాయపడతాయి. ఈ భూమి మీద అత్యంత వినాశకర ప్రాంతాల్లో ఒకటిగా గాజా తయారైంది. యుద్ధానికి ముందు గాజాలో ఉన్న 21 లక్షల మంది జనాభాలో ఏకంగా 11% చనిపోవడమో గాయపడమో జరిగింది. పలు పట్టణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రతి 10 భవనాల్లో 9 నేలమట్టమయ్యాయి. ప్రతి 10 ఎకరాల పంట భూములలో 8 ధ్వంసమయ్యాయి. 92% స్కూల్ భవనాలు పూర్తిగా నిలమట్టమయ్యాయి. 40% పైగా కుటుంబాలు చెత్త డంపింగ్ యార్డ్లలో నివసిస్తుండగా 60% మందికి స్నానం చేసేందుకు సోప్ లేదు. అంతరిక్షం నుండి గాజా చిత్రాలను ఉపయోగించి కనీసం 102.07 భవనాలు ధ్వంసమయ్యాయి. యుఎన్ ఉపగ్రహ కేంద్రం తెలిపింది. కనీసం 30% మంది ప్రజలు రోజులు తినకుండా గడుపుతున్నారు. వందలాది మంది పాలస్తీనియన్లు చారిటీ కిచెన్లలో గుమిగుడి ఒక గిన్నె కాయధాన్యాల కోసం తహతలాడుతున్నారు. పిల్లలు చాలా కృషించిపోయారు. వారు పుట్టినప్పుడు కంటే తక్కువ బరువు కలిగి ఉన్నారు. పట్టణాలు నేలమట్టమయ్యాయి. పాలస్తీనా రైతులు స్ట్రాబెర్రీలు, పుచ్చకాయలు, గోధుమలు, తృణధాన్యాలు నాటడానికి ఉపయోగించే పొలాలను ఇజ్రాయెల్ దళాలు చదును చేశాయి. 2025 మే అక్టోబర్ మధ్య ఇజ్రాయెల్ బాంబు దాడులు కూజా పట్టణాన్ని దాదాపుగా తుడిచిపెట్టాయి. అక్కడ పండే గోధుమలు, ఇతర తృణధాన్యాల ఖాన్ యూనిస్ నగరానికి ఆహార బుట్టగా మారాయి. మొత్తం మీద ఇజ్రాయెల్ దాడుల దెబ్బకు 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 170,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిలో 40,000 మందికి పైగా జీవితాలను మార్చే గాయాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరణాల సంఖ్యలో శిథిలాల కింద కన్నం చేసిన వేలాది మందిని చేర్చలేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ఎక్కువ భాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. పాలస్తీనా జనాభాలో ఎక్కువ మందిని దక్షిణ తీరం వెంబడి ఒక చిన్న జోన్లోకి నెట్టివేసింది. కాగా ఇప్పుడు యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్ గాజా నగరాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ దాక్కున్న హమాస్ మిలిటెంట్లపై దాడుల నేపథ్యంతో పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్, బీజేపీ నేత భాస్కర్ రావు రాజకీయంగా కలకలం సృష్టించారు. కోర్టు కార్యకలాపాల సమయంలో సీజేఐపై షూ విసిరిన రాకేష్ కిషోర్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే సస్పెండ్ చేసింది. రాజకీయ వర్గాలలో విస్తృతంగా ఖండనలు ఎదుర్కొన్నప్పటికీ కిషోర్ తన చర్యలు దైవిక ప్రేరణతో చేశారని పేర్కొంటూ క్షమాపణ చెప్పలేదు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టిన తర్వాత 2023లో బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ ప్రవర్తనను ఆమోదించడంతో రాజకీయ వివాదం సృష్టించారు. ఇది చట్టపరంగా తప్పు అయినప్పటికీ ఇంత పెద్ద వయసులో పరిణామాలతో సంబంధం లేకుండా ఒక వైఖరిని తీసుకుని దానికి అనుగుణంగా జీవించడానికి మీరు చేసిన ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను అని న్యాయవాది చర్యను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా పోస్టులో బీజేపీ నేత అన్నారు. కాగా ఈ సంఘటన చట్టపరమైన రాజకీయ వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా సీజేఐ గవాయ్ దళిత సమాజానికి చెందినవాడు కాబట్టి ఆ దాడిని చాలామంది కులపరమైన భావాలను కలిగి ఉన్నట్టు చూస్తున్నారు. కిషోర్ చర్యలు వృత్తిపరమైన ప్రవర్తన, కోర్టు గౌరవాన్ని ఉల్లంఘించాయని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. సస్పెన్షన్ ఆర్డర్ తదుపరి నోటీసు వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఏ కోర్టు ట్రిబ్యునల్లోనూ రాకేష్ కిషోర్ వాదించకుండా ప్రాక్టీస్ చేయకుండా నిషేధించింది. కాగా కిషోర్ దీనిని నిరంకుశ డిగ్రీగా అభివర్ణించారు. బార్ కౌన్సిల్ నిన్న రాత్రి నన్ను సస్పెండ్ చేస్తూ నాకు ఒక లేఖ పంపింది. నేను మీకు ఆ లేఖను చూపించగలను. ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు, ఇది ఒక నిరంకుశ డిగ్రీ అని ఆయన మీడియాతో అన్నారు. కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. సెలవుల్లో సరదాగా గడపాల్సిన విహారయాత్ర కాస్త విషాదకరమైంది. మార్కోన్హాల్లిక్ ఆనకట్ట దిగువన పిక్నిక్కు వెళ్లిన 7 వ్యక్తులు నీటి ప్రభావం దాటి కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికి తీశారు. ఒక్కరిని రక్షించారు.
తుమకూరు పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ వెల్లడించిన సమాచారం ప్రకారం తుముకూరు నుండి దాదాపు 15 మంది పిక్నిక్ కోసం ఆనకట్ట దగ్గరికి వెళ్లారు. సైఫన్ వ్యవస్థ అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో మహిళలు, పిల్లలు సహా 7 శక్తివంతమైన నీటి ప్రవాహం దెబ్బ కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసు, అగ్నిమాపక విభాగాల నుండి రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. నవాజ్ అనే వ్యక్తిని రక్షించి ఆదిచుంచనగిరి ఆసుపత్రిలో చేర్చారు. 2 మృతదేహాలను వెలికి తీశామని, తప్పిపోయిన మిగతా వారిని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. చీకటి పడడంతో వెలికితీత కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసి ఈరోజు ఉదయం తిరిగి ప్రారంభించారు. నవాజ్ తప్ప మిగతా బాధితులందరూ మహిళలు, బాలికలే అని ఎస్పీ అశోక్ చెప్పారు. ఆనకట్ట ఇంజనీర్ల ప్రకారం నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో ఆ సంఘటన సంభవించింది. అయితే సైఫన్ విడుదల వెనుక ఖచ్చితమైన కారణాన్ని పరిశీలించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో ఓ టూరిస్టు బస్సు ధ్వంసమై ఏకంగా 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విరిగిపడ్డ కొండ చర్యలు బస్సును పూర్తిగా కప్పేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హర్యానాలోని రోహతక్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ఘమర్విన్కు ఈ ప్రైవేట్ టూరిస్టు బస్సు వెళ్తుంది. జుండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాలుఘాట్ ప్రాంతానికి చేరుకోగానే కొండ చర్యలు విరిగి బస్సుపై పడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న పలువురిని ప్రాణాలతో బయటకు తీశాయి. కాగా ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సూకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ప్రమాదంపై విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం, దురదృష్టకరమని తెలిపారు. భూగర్భ జలాల రీఛార్జ్ పద్ధతులు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 33 మంది సభ్యులు మధ్యప్రదేశ్ బృందం. భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలను అధ్యయనం నిమిత్తం 33 మంది సభ్యులు మధ్యప్రదేశ్ బృందం JNTUH క్యాంపస్ను సందర్శించింది. కాగా భూగర్భ జలాల రీఛార్జ్ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ మిషన్ ఫర్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. పర్యావరణ స్థిరత్వానికి నిబద్ధతకు పేరుగాంచిన JNTUH జీరో డిశ్చార్జ్ క్యాంపస్ చొరవలో భాగంగా క్యాంపస్ అంతటా అనేక కృత్రిమ భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలను నిర్మించింది. వర్షపు నీటిని సంరక్షించడానికి, భూగర్భ జలాలను మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక ఎకోసిస్టమ్కు మద్దతు ఇవ్వడానికి వీలుగా వీటిని రూపొందించారు. సెంటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ప్రాసెస్ గిరిధర్ సాంకేతిక పర్యటన నాయకత్వం వహించారు. ప్రతి రీఛార్జ్ నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ సూత్రాలు, జల సంబంధమైన పరిగణనలపై వివరణాత్మక వివరణలను అందించారు. రీఛార్జ్ వ్యవస్థల ప్రభావాన్ని నిర్ధారించడంలో సైట్ డిజైన్ల, నేల స్వరూపం, క్యాచ్మెంట్ విశ్లేషణ ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. రీఛార్జ్ ఫిట్లు, ట్రెంచెస్, పెర్కోలేషన్ ట్యాంకులు, క్యాంపస్లో వాననీటి నిర్వహణ ప్రణాళికలు సహా వివిధ రకాల నిర్మాణాలపై ఆ సదస్సులో వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ₹300 కోట్ల పప్పు వ్యాపారం కేసుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం సహా ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సకాలంలో చెల్లింపు అందినప్పటికీ వ్యాపారులు పప్పును సరఫరా చేయడంలో విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు వ్యాపార సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపాయని అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తులో 2024 ఎన్నికల సమయంలో గణనీయమైన నగదు ఉపశమనకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. గతంలో ఇదే కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని హిందుస్థాన్ ట్రేడర్స్, కర్నూలులోని వీకేర్ గ్రూప్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో పప్పు ట్రేడింగ్ కుంభకోణంలో ఆర్థిక అవకతవకలు ఏ మేరకు జరిగాయో వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఈ అక్రమాలకు సంబంధించిన కీలక పత్రాలను ఆదాయపు శాఖ స్వాధీనం చేసుకుంది. దాల్ స్కామ్కు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.